ఏదైనా ఇది ఇప్పుడు ఈ పొలాల్లో చూస్తున్నావు కదా, పొలాలు ఎదురుగా ఇప్పుడు ఎద్దులు ఉన్నాయి. ఎద్దులు కావచ్చు, యాంత్రీకరణ అంటే ట్రాక్టర్లు కావచ్చు, ఇంకా ఇతర వాటితో చెప్పాను. ట్రాక్టర్లు ఎద్దులు ఉన్నాయి, ఏటతో కానీ దున్నుతున్నారు. సేద్యం చేసి మొత్తం మెత్తగా దున్ని విత్తనం వేస్తున్నారు. మరి దున్నకుండా ఏం చేయకుండా మరి పంట పండదంటావా? పండదు. ఎందుకని? ఎందుకు దున్నాలి? నీటి శాతము ఉండదు కాబట్టి పండదు. అంటే వర్షం ఎండిపోతుంది. వర్షం పడితే తేమ ఆరిపోద్ది. వర్షం పడితే ఆరిపోద్ది కాదు, వర్షం పడిన తర్వాత ఆరిపోతుంది. దున్నింది తేమ పట్టుకొని ఉంటుంది. దున్నకపోతే ఆరిపోద్ది. నేను దున్నకపోతే ఆరిపోతుంది, నీళ్ళు నిలబడవు కదా. ఇప్పుడు దున్నడం వల్ల ఎక్కువ రోజులు పదును పట్టుకుంటుంది. ఎక్కువ రోజులు పదును పట్టుకొని పంట వస్తుంది. ఇప్పుడు అందుకని మనోళ్ళు అందుకని సేద్యం చేయడము, ట్రాక్టర్ దున్నప్పుడు ఈ డబ్బులు పడవు, ఈ ట్రాక్టర్లు పనికిరావు. అంటే మరి 75 సంవత్సరాల కిందట స్వాతంత్రం రాకముందు ఎవరు దున్నారు కదా పొలం, అప్పుడేట పంటలు పండుతున్నాయి. ఇప్పుడు నీ చిన్నప్పుడు దున్నుతున్నారులే. ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు అసలు దున్నటంలే కదా. దున్నకున్నప్పుడు పండలేదు కదా, అప్పుడు అడక తెంగుతున్నారు తెలుసునా. తిండి లేక సస్తున్నారు. ఇప్పుడు నల్ల మట్టి అటు తింటున్నారా? అంతే. ఇప్పుడు ఇప్పుడు జనాభాలో 90% అప్పుడు తిండికి లేక ఉన్నారు. మరి ఇప్పుడు మాత్రం కోటీశ్వర్లు కారు మీద కారు, ఇల్లు మీద ఇల్లు సంపాదించుకున్నారు. బాగా దున్ని బాగా పండించుకొని పంటలు పండించుకొని. ఇప్పుడు అదే నా చిన్నప్పుడు నేను చూసిన, నా చిన్నప్పుడు స్థాయిలోనే చాలా మందికి తినడానికి లేదు. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఇప్పుడు మిద్దెల మీద మిద్దెలు కడుతున్నారు. ఆదాయం వచ్చింది. సేంద్ర చేసో లేకుంటే ఇంకొక వ్యాపారం చేసో వాళ్ళలో ఎక్కువ మంది కోటీశ్వర్లు కూడా అయినరు. ఇప్పుడు నా అంతటి వాళ్ళు అన్ని విరవిగుతున్నారు మళ్ళీ ఇప్పుడు. మరి కానీ ఎంతసేపు కొడుతుండవు అంటే ఇంకా దున్నుతే ఈ డబ్బులు సంపాదంటే దున్నడం వల్ల కోట్లు సంపాదించాం అనమాట. అంతే కదా. ఆ సంపాదించిన డబ్బుతో ప్లాట్ల వ్యాపారం చేయొచ్చు. మిద్దెలు కొనవచ్చు, మేడలు కొనవచ్చు. వ్యవసాయ భూమిని అంతా కాంక్రీట్ తో అలకొచ్చు. కాంక్రీట్ భూమి ఎందుకు వచ్చరు? ఎదురుగా 5 సెంట్లైనా ప్రతి మనిషి ఒక 5 సెంట్లు అలుకుతారు. అంతకంటే ఎక్కువ అలకరా? ఇప్పుడు కోట్లు ఉంటాయి. వాళ్ళు ఒకసారి ఎకరాల్లో 2 ఎకరాల్లో ఫామ్ హౌస్లు, దాంతో కోట్లు ఉన్న 10 సెంట్లలోనే కోట్లు ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు కడుతుండే వాళ్ళు. కట్టినా కానీ కాంక్రీట్ ఉండదు దానికి. 5 సెంట్లైనా కట్టేది. ఎంత కోటీశ్వరుడు అయినా కానీ, ఎంత కోటీశ్వరుడు 5 సెంట్లు కట్టి పైన మిద్దె కట్టి వాడే ఇట్లా వెడల్పు చేయని కుదరదు అన్నమాట. వెడల్పు కట్టరు. ఎందుకంటే చట్టం ఒప్పుకోదా? చట్టం ఒప్పుకోదు. ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒకదాని మీద ఒకటి వచ్చి తక్కువ ఖర్చు. ఇప్పుడు అట్లయితే ఇట్లా ఎదురుగా ఇట్లా ఇల్లులు కట్టడం మేలు అంటావు? మేలు కాదు. ఇట్లా దున్నడం బాడీలు వచ్చి నెలకు బాడీలు వచ్చి డబ్బులు వచ్చా కూర్చొని తినొచ్చు, లేచి నిలబడవచ్చు. మరి బాగుంది. మరి ఇట్లా దున్నడం వల్ల ఇన్ని ఉపయోగాలు అనమాట. దున్నడం వల్ల ఇన్ని ఉపయోగాలు వచ్చి, డబ్బులు వచ్చి, ఆదాయం వచ్చి, సంపద కలిగి కోటీశ్వరుడు అయ్యి భూమిని ఎంత నాశనం చేయొచ్చు. నాశనం చేసేది పండించులే, పంట పండుతుందిలే. మళ్ళీ అదే పంట భూమిని ప్లాట్ వ్యాపారం చేస్తుండే.